Hello guys, welcome to post-match discussion of Sunrisers Hyderabad versus Rajasthan Royals మేము క్రిక్ పాడ్. సూపర్ రోత పుట్టించే బంపర్ రోత మ్యాచ్ అంటే పుట్టించే ఇది. అది రోత పుట్టించే 250లు 260లు ఇది మ్యాచ్ మ్యాచ్ అండి. ఇది అది థ్రిల్ అంటే అంట. ఇన్ని రోతల తర్వాత ప్రాపర్ మ్యాచ్ పడింది అసలు. ఎస్ఆర్హెచ్ కి హై స్కోర్ కొట్టడం వచ్చు, మ్మ్. థ్రిల్లింగ్ పెంచడం వచ్చు. మ్మ్. స్టేడియంలో ఉన్న వాళ్ళకి ఈరోజు చెమటలు పట్టేసి ఉంటాయి. అమ్మ మ్మ్. ఏమైపోతుందిరా అని. అసలు టెన్షన్తో నిజంగా వాళ్ళకి పైసా వసూలు నా వాళ్ళకి మోస్ట్ నిజంగా ఈ సీజన్ ప్రాపర్ థ్రిల్లర్ ఇది. నరాలు దిగిపోయి ఉంటాయి వాళ్ళకి. అంతే. అసలు లాస్ట్ ఇంకా డిస్కస్ ఎస్ఆర్హెచ్ చేద్దాం. కి ది బెస్ట్ మ్యాచ్ అసలు అలా 280 అంతే 270 కొట్టిన మ్యాచ్ కంటే అవును అంటే బౌలింగ్ సక్సెస్ అయిన మ్యాచ్ ఇదే. అంటే ఒకరంతో గెలిచిన బౌలింగ్ సక్సెస్ అయినట్టే అక్కడ. అవును డెత్ ఓవర్స్ లో ఆ రేంజ్ బౌలింగ్ అసలు ఎక్స్పెక్ట్ ఉమ్, చేయలేదు. త్రీ అమ్మో, ఏం ఓవర్స్ లో కొట్టేస్తారేమో అనుకున్నాము. 3 ఓవర్స్ లో 27 రన్స్ డిఫెండ్ చేశారు. కేక, మామూలు కేక కాదు. వెళ్దాం అసలు డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఉమ్. ఎక్కడి నుంచి అంటే కొలాప్స్ ఫస్ట్ కొలాప్స్. 2 వికెట్లు నోట్లోకి వచ్చేసి అన్ని అసలు ఫ్యాన్స్ కి. పవర్ ప్లే అయ్యేసరికి 40, 120. పవర్ ప్లేలో 6 ఓవర్లకి 125 ఎక్కడ, 38 ఫర్ 2 30 ఎక్కడ ఎక్కడ. స్కోరు. మీరు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి, కొట్టిన ఈ స్కోర్ సీజన్ ఏంటి? ఎస్ఆర్హెచ్ లీస్ట్. అదేగా. ఎస్ఆర్ఎస్ఏ కాదు, నాకు తెలిసి అన్ని టీముల్లోనూ లీస్ట్ ఇదే ఉంటది. సుజను యాక్చువల్ ఉమ్, గా ఈ రోజు ఉమ్, 250 37 250 అనుకుంటా. అనుకున్నాం. ఉమ్. పవర్ ప్లే అయ్యేసరికి 150 అయినా కొడతారేమో అనుకున్నాం. నేను 200 మ్యాచ్ ఫిక్స్ అయిపోయేసరికి 200 దాకా నేను 200 తీసుకొచ్చారు. ఫిక్స్ అయి కూర్చున్నా. సేమ్ ఒక క్లాసిక్ టీ20 మ్యాచ్ ఈ రోజు. 15 ఓవర్స్ కి ఉమ్. 130, లాస్ట్ 5 ఓవర్స్ లో 70 రన్స్. అదే జరిగింది ఈ రోజు. మన తెలుగు తేజం నేను మామూలు పవర్ ప్లే మంటలు ఉన్నాయి. అయ్యేసరికి 150 అనుకున్నా, 180 అనుకున్నా. ఆ, 180 ఇంకా ఆ. నేనైతే మళ్ళీ దాంట్లో 150. 150 కాదులే, నాకు నమ్మకం ఉంది. కొలాప్స్ అయినా కొడతారని నమ్మకం అయితే ఉంది నాకు. 200 వరకు వెళ్ళిపోతారని నమ్మకం ఉంది, కానీ అంటే 200 వెళ్ళారు. యాక్చువల్ గా మెయిన్ 2 వికెట్స్ పడ్డాయి. ఏ అభిషేక్ శర్మ నమ్మకంతో అనుకున్నావు బ్రో పడేసరికి అసలు నువ్వు? ఆ? లాస్ట్ 2 మ్యాచ్లు చూడలేదా? 2 వికెట్లు పడగానే ఎలా పడ్డారు? నాకు నమ్మకం ఉంది ఈరోజు. అంతే. అంటే కొట్ట నితీష్ ఆ, ఫస్ట్ ఇక్కడ వద్దాం, హెడ్తో స్టార్ట్ అవుదాం. చాలా అడుగు నిలబడ్డాడు కాబట్టి వెళ్ళింది. అవును. ఉమ్. హెడ్ది చాలా చాలా అన్యూజువల్ నాకు అసలు ఈరోజు. ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఫ్యాన్స్ ఈ సీజన్లో హెడ్ నుంచి ఎంత స్లోగా యాక్చువల్ గా వస్తుంది. హెడ్ నుంచి పవర్ ప్లే లో హిట్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఇక్కడ ఈ రోజు మ్మ్. చేంజ్ ఏంటంటే ఈరోజు పవర్ రివర్స్ ప్లే లో అయింది. మెత్తగాడి తర్వాత పిసికేశాడు. కానీ ఎక్సలెంట్ నాక్ అది అసలు హెడ్. మెయిన్ ఎక్సలెంట్ నాక్ అంటే అసలు నితీష్. ఎక్సలెంట్ ఊతకోత. అవునవును. ఆ ఎంకేఆర్. సిక్స్ చూడు, ఎన్ని సిక్స్లు కొట్టాడో చూడు. ఒరే, మనిష మానవ మృగవా నిజంగా అసలు హిట్టర్స్ 8 కొడతారు. 6 ఈ రసల్లో వీళ్ళు బర్రెలు కొడతారు చూడు, అలా కొట్టాడు సిక్స్లు అసలు ఈరోజు. అయ్యో మేము ఎలివేషన్ చూసావా? నేను కొన్ని కొన్ని షాట్స్ అది ఆడిన తర్వాత పెట్టేసిన చేతిలో అనుకున్నాను నేను. అవును, కొన్ని అనుకున్నా. అంటే జస్ట్ పడ్డాయి కానీ బౌండ్. వెళ్ళిపోయింది, ఎలా వెళ్ళిపోయింది తెలియదు అది కానీ వెళ్ళిపోయింది అలాగా లాంగ్ టైమింగ్. సైడ్. టైమింగ్ అంతే అది. ఆ మేము చూసావా చహల్ను ఎలివేషన్? కొట్టాడు అసలు ఈ రోజు, అమ్మో. అదే అవ్వ. ఉమ్, ఉమ్. చహల్ వరల్డ్ కప్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు బాగా ఆడకూడదని డిసైడ్ అయిన ట్రెండ్ బాగా తీసుకెళ్తున్నాడు ముందుకి. చహల్ తీసుకెళ్ళాడు. అవును, అందరూ ఒక విధంలో ఉన్నారనమాట. యశస్వి అసలు జైస్వాల్ నిజంగా యశస్వి చహల్కి జైస్ అర్థం కాల. అవును. యశస్వి జైస్వాల్ ఆ రిథమ్ ని బ్రేక్ చేశాడు. సరే పర్లేదు. మేబీ జైస్వాల్ జైస్ జైస్వాల్కి ఎవరు చెప్పలేదేమో ఫోన్ జై చేసి, అరే మనం ఇలా జైస్వాల్ ఆడకూడదు అని. జైస్వాల్కి ఆ ఫామ్ కావాల్సిందిలే. కావాలే. ఇంక నితీష్ కుమార్కి వస్తే ఏం చెప్పాలి? వామ్మో, 3 4లు 8 6లు అంట. అయ్యా 8 6లు అంట. చూడు, మామూలు కొట్ల అవి కూడా అసలు ఆ సిక్స్లు. ఎక్సలెంట్ నైట్ యాక్చువల్ గా అసలు. డాట్స్ ఆడాడు, హెడ్ కానీ కూడా హిట్టింగ్ హిట్టింగ్ స్టార్ట్ చేసి చేయాలి అసలు. కవర్ చేస్తాడు స్టార్టింగ్ అంతా బాగా. కొంచెం స్లో ఆడుతున్నాడు. ఆ, ఇది ఆ, ఫస్ట్ 8 బాల్స్ కూడా ఏం ఆడలేదు. ఒక్కసారి నితీష్ స్టార్ట్ చేసిన తర్వాతే హెడ్ కూడా స్టార్ట్ చేశాడు హిట్టింగ్. అవును. ఇద్దరు కలిపి మొదలు పెట్టారు ఇంకా. నెక్స్ట్ కాటేరం కొడుకు ఈరోజు మొత్తానికి నిద్రలేచాడు. అలా మేము చూసావా? ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్.
అవ్వా. అంటే క్లాజన్ కి చెప్తున్నాను కదా. ఓకే, ఫస్ట్ 4 మ్యాచ్లు ఆడు ఒక్కడే లాక్కొచ్చాడు. సో ఆఫ్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టెడే, కానీ మరీ దారుణమైన ఆఫ్ అది. 3-4 మ్యాచ్లు అసలు ఏముందిలే, పడుకోబెట్టేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ ఆడాలని రూల్ ఏం లేదుగా. అదేగా. అంటే ఈ రోజు మళ్ళీ కంటిన్యూ ఇచ్చాడు. ఇక అజ్వీన్ అసలు వాడి టీం కి ఎలా వేసాడు. అదేగా. ఇదిగో ఈ రన్అట్ ఇదోటి మరీ అంపైర్ తాగేసి ఉన్నట్టున్నాడు అసలు ఇదైతే. కానీ పెద్ద ఇబ్బంది, కానీ పెద్ద సంగ గారు గొడవ పెట్టేసుకుంటున్నాడు, వచ్చేస్తాడేమో అనుకున్నాను గ్రౌండ్ కి. అదేగా. కానీ ఆ ఊపిరి సినిమాలో అది ఆర్ఆర్ మ్యాచ్ కూర్చుంది, అది ధోని వచ్చేస్తాడు. అవును, ఊపిరి సినిమాలో మేముంటది, కార్తీ అంటాడు కదా. అలాగే సంగ గారు వచ్చేస్తాడేమో అనుకుంటున్నాను. కార్తీ అంటాడు కదా, దేవుడు ఉన్నాడు రా, దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాడు రా అంటే నెక్స్ట్ బాల్ వరస్ట్ పాసిబుల్ బాల్ అసలు అవుట్ అవడానికి. వరస్ట్ అవుడైపోయాడు. అసలు అది. మరి మరి అసలు కామెడీ అది, అనవసరమైన షాట్ చాలా అవుట్ దారుణం అయిపోయి అసలు అంటే అదే. అదేగా. కానీ అదే ఇంకా అది బ్యాట్ గాల్లోనే ఉంది కదా. ఆ చెప్తే క్లియర్ గా గాల్లో ఉంది అది బ్యాట్. తాగేసి ఉన్నాడు ఎంపైర్. థర్డ్ ఎంపైర్స్ తెలిసిందే ఈ సీజన్ ఎంపైర్ వేసాడు కొంచెం. 90 ఇయర్స్ కూర్చున్నారు థర్డ్ ఎంపైర్స్ ఈ సీజన్. హాయ్ హైదరాబాద్ బిర్యానీ తినేసరికి బ్రెయిన్ కిక్కుంటది ఆ బిర్యానీ ఫ్లేవర్ అంతా. నిన్న మేనేజ్మెంట్ బిర్యానీ బీరు పెట్టుంటారు పక్కన. నెక్స్ట్ కొత్త ఏం చేస్తావు. నిన్న స్క్వాడ్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఎవడికాడు పెర్ఫార్మెన్స్ ఎరగదీస్తున్నాడు అసలు. మొన్న మొదలెట్టారు అయ్యా, ఫస్ట్ రోహిత్ శర్మ, తర్వాత సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా. సృజన్ తెలీదా నీకు? తెలీదా? అందరూ స్టార్క్ అడుగు జాడల్లో నడుస్తున్నారు అనమాట. మళ్ళీ ఈసారి సైలెంట్ గా ఉంటారు అంతా వరల్డ్ కప్ లో. ఇంకా నవంబర్ 19 మర్చిపోలేదు, ఈసారి జూన్ 29 గుర్తుండేలా మీకు హోప్స్ పెంచకుండా లేదు, మీకు స్టార్టింగ్ నుంచి హోప్స్ పెంచకుండా మళ్ళీ హట్ అవుతారని చెప్పి ముందే మనకు రెడీ చేస్తాను మెంటల్లీ. సూపర్ అమ్మా. మా స్థాయి, మా పరిస్థితి, మీరు ఏమన్నా తేడా చేయకుండా బాధపడకుండా అన్నట్టు ప్రిపేర్ చేస్తున్నారు మెంటల్లీ మనం. ఫ్యాంటాస్టిక్. ఇంకా రాజస్థాన్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ ఎవరికాడు యాజ్ టీజ్ గా ఎరగదీశారు. సందీప్ శర్మ వానమ్మ అసలు ఆడు బాల్ పట్టుకుని వస్తే బ్యాట్స్మెన్ కి చెరాదుబ్బి పోతాడు. ఇంకా ఏదో రోజు ఆ బ్యాట్ వదిలేసి వెళ్ళిపోతాడు ఇంకా గ్రౌండ్ నుంచి. నేను ఆనందరా బాబు అసలు ఇంట్రా స్లోర్ బాల్స్ అంటే. కానీ క్లాసన్ లాస్ట్ ఓవర్ లో సందీప్ శర్మను కూడా ఉతికాడు కొంచెం. అంటే ఫ్రంట్ బూట్ వచ్చి మరీ ఉతుకుడు కాదులే కానీ అది ఒక సిక్సే పడిందిలే లాస్ట్ ఓవర్ లో. పగలబడిపోయి ఏం కూడా కొట్టలేదు అసలు అండి. స్పిన్నర్లు అయితే గట్టి కొట్టారు, చహన్ని కొట్టారు, అశ్విన్ కొట్టారు. వాళ్ళకి అసలు ఏం అర్థం కాలేదు ఎక్కడ వేయాలి బాల్, ఎలా వేయాలి. అశ్విన్ కామెడీగా నితీష్ కుమార్ కొట్టాడు. కామెడీ ఏముందిరా, కామెడీ ఏంటి లేదు, ఎందుకంటే అశ్విన్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. అశ్విన్ పవర్ ప్లే లో బౌలింగ్ చూసి నేను అసలు మెంటల్ ఎక్కిపోయింది నాకు. అసలు భయపడలేదు ఫస్ట్ ఏమి. ఇంకా నెక్స్ట్ శాంసంగ్. ఇంకోటి అయ్యా, ఇప్పుడు శాంసంగ్ కాదు, ఫస్ట్ భువీ దగ్గరికి వెళ్దాం. ఆ ఫస్ట్ ఓవర్ వింటేజ్ భువీ, ఆ శాంసంగ్ కేసిన బాల్ ఉంది చూడు అసలు ఇన్ స్వింగర్. మేము కాంటెక్స్ట్ కూడా చూసావా, ఈ సీజన్ ప్రతి మ్యాచ్ బౌల్ట్ గా ఈ సీజన్ ఫస్ట్ ఓవర్ లో ఫుట్బాల్ బౌల్ట్ అసలు ఆ శాంసంగ్ బాల్ అయితే నా మైండ్ లో ఇంకా అదే తిరుగుతుంది. ఆ బాల్ అసలు వింటేజ్ భువీ అది అసలు బాగా స్వింగ్ ప్రాపర్ భువీ ఇన్ స్వింగర్, అది ట్రేడ్ మార్క్ అసలు. మరి బట్లర్ అయితే డైరెక్ట్ గోల్డెన్ డక్కే. అదేగా, ఆ ఫస్ట్ ఓవర్ అరాచకం అసలు. దాని తర్వాత రాజస్థాన్ అరాచకం ఆట చూస్తావని రాజస్థాన్ వాళ్ళు మొదలు పెట్టారు. ఆ తర్వాత వికెట్స్ పడ్డా కూడా మన అసలు 2 క్యాచ్లు డ్రాప్, ఒకటి యశస్విదిని, ఇంకోటి పరాగ్ది. కొంచెం కష్టము. యశస్విది అయితే మరి చేతిలోకి వచ్చే కమిన్స్ ఎలా వదిలేసాడు కూడా నాకు ఎప్పటికీ అర్థం అవట్లేదు అసలు ఆ బాల్ అది. అవును,
ఇప్పుడే పట్టేస్తే మ్యాచ్ లో ఊపే ఉంటది. అదేగా లాస్ట్ బాల్ దాకా రావాలి కదా. వరల్డ్ కప్ స్క్వాడ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళలో లేదు భయ్యా నేను డిఫరెంట్ గా ఉంటాను ఆడింది జైస్వాల్ ఒకడు. అంటే జైస్వాల్ కి ఫామ్ ఇంపార్టెంట్లే, ఫస్ట్ హాఫ్ అసలు సరిగ్గా ఆడలేదు కదా, సో ఇప్పుడు టచ్ లోకి రావాలి, జైస్వాల్ కి ఫామ్ కావాలి. మంచి ఇన్నింగ్స్ చేస్తా ఉన్నంతసేపు పోయిచ్చారయ్యా ఇద్దరు, జైస్వాల్ పరాగ్. పరాగ్ అయితే ఈ సీజన్ మధ్యలో ఒక 2-3 మ్యాచ్లు గ్యాప్ వచ్చింది, ఇంకా తర్వాత మళ్ళీ ఈరోజు అందుకున్నాడు అయ్యా. పరాగ్ కూడా రా నితీష్ కుమార్ లా కొడుతుంటే ఎక్కడికి పోతున్నారో బాబా బాల్ అసలు సిక్స్లు. అది అసలు లైక్ ఇప్పుడు 6 ఎలా గాల్లో కొడుతున్నాడు ఉన్నప్పుడు అసలు. అది క్యాచ్ చేయనట్టే ఉంటది కానీ 6 లో అదేగా పోతుంది అది. అసలు కొడితే ప్రాపర్ టైమింగ్, వెళ్ళిపోతుంది, క్లియర్ చేసేస్తుంది అదే. అన్ని టైమింగ్ షాట్స్ అసలు కొడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది. సో పరాగ్ ఈ సీజన్ తర్వాత నేను అనుకోండి ఇంక T20 వరల్డ్ కప్ అయ్యాక నా ప్రకారం T20 టీంలో ఇంక ప్లేస్ వస్తుందేమో అనుకుంటున్నా పరాగ్కి నా ప్రకారం. అంటే కన్సిస్టెన్సీ ఉండాలి ఇంకా. ఆయనకి సరిపోద్దులే, కానీ చూద్దాం అసలు T20 వరల్డ్ కప్ తర్వాత టీంని ఏ రకంగా మారుస్తారో చూద్దాం అసలు, అప్పుడు చూద్దాం అది. సో పరాగ్ అండ్ జైస్వాల్ ఎక్సలెంట్ నాక్స్ ఈరోజు ఇద్దరు అసలు. ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళు ఎంత 14 ఓవర్స్కి 140 ఇంకా. వాళ్ళిద్దరూ ఆడుతున్నప్పుడు ఇంకా ఫిక్స్ అయిపోయాను నేను. అదే వాళ్ళిద్దరూ ఆడుతున్నప్పుడు అంతసేపు ఇంకా ఆరాధే మ్యాచ్ అనుకున్నాను నేను. మ్మ్. నేను వెయిట్ చేస్తున్నా, నాకు ఈరోజు గట్టి నమ్మకం ఉందిరా, సన్ రైజర్స్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారు నమ్మకం ఉంది నాకు. మరీ ఇంత ఈ రేంజ్ ఎండ్ వరకు నరాలు తెగిపోయేలాగా తీసుకెళ్ళిస్తారని ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇప్పుడు మీమ్ కాంటెక్స్ట్ కి సంబంధం లేకుండా లాస్ట్ 3 ఓవర్లో ఎక్స్క్లూజివ్ గా ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. లాస్ట్ 3 ఓవర్లు అసలు ఫస్ట్ మైండ్ బ్లోయింగ్. అసలు ఫస్ట్ అరాచకం మొదలైంది నటరాజన్ ఓవర్ 18th నెట్ ఓవర్ 27 కావాలి, ఫస్ట్ బాల్ 6, 21 కావాలి, 17 బాల్స్ అయిపోద్ది ఈజీ అనుకున్నా, 2 డాట్లు పడ్డాయి. ఆ దున్న కూడా 6 గుర్తుందా నటరాజన్ ని ఫ్రంట్ ఫుట్ వేసి అమ్మ 106 మీటర్స్ కొట్టాడు రా బాబా 6 ఆడు దున్న. ఆడప్పుడు ఇంకా హట్ అయ్యాడు, అరే 106 అని. అక్కడ పడినప్పుడు కూడా రాజస్థాన్ ఎట్టింది ట్వీట్ ఏం వేసాడు తెలుసా, ఆర్వి ఇన్ ఫర్ కెరీబియన్ స్పెషల్ ఫినిష్ అని వేసాడు మేము, అది హైలైట్ అసలు. నేను అనుకున్నా ఈడు ఎగురుతున్నాడు, వీడికి అయిపోద్ది నా ప్రకారం గట్టిగా వేస్తారు వీడికి బ్యాండ్ అనుకున్నాను, పడిపోయింది లాస్ట్ లో అసలు. ఆ తర్వాత బిర్యానీ ఫుల్ గా పెట్టి పంపించారు. నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి అసలు, అక్కడ 6 పడింది, నీ అమ్మ ఇంక 21 కావాలి, ఎన్నో బాల్స్ లేవు, 17 బాల్స్ లో 21 కొట్టాలి. ఇంకా చూస్తే 2 దున్నలు ఉన్నాయి అక్కడ క్రీజులో. ఓవర్స్ మిగిలిన ఎవరికయ్యా అని చూస్తే కమ్మిన్స్ భువి అన్నారు. ఇంకా అక్కడతో నేను 2 జేబులు చేతిలో పెట్టేసుకుని వెళ్ళిపోదాం అనుకున్నా. ఇంకా కమిన్స్ అయిపోయింది, ఇంకొకటి ఉనత్కట్ ఉంది. ఎందుకంటే భువి నేను ఇంకా ఉనట్కట్ వస్తాడేమో, ఇంకా నేను అనుకుంటా, నేను వెయిట్ చేస్తాను ఇంకా ఉనట్కట్ వస్తాడేమో. భువికి అంటే భువి డెత్ బౌలింగ్ వేసి ఆల్మోస్ట్ 3-4 మ్యాచ్ల నుంచి అసలు భువి పవర్ ప్లే తర్వాత ఓవర్ కమిన్స్ అసలు చూడు అసలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి చూడ, ఓవర్స్ 6-0. అరే నువ్వు కరెక్ట్ గా అబ్జర్వ్ చెయ్యి, 18th 19th ఓవర్ ఒకటే ఓవర్, ఒక 6, ఒక రన్, ఒక వికెట్, 3 డాట్లు. నటరాజన్ ఓవర్ అయితే బీభత్సం అసలు, ఎక్సలెంట్ అది. ఇంకా మళ్ళీ 19th కొట్టేస్తాడు అనుకున్నా భువనేశ్వర్ దాంట్లో. ఎక్కడ అది అయిన తర్వాత 19 ఇంకా ప్రెషర్ ఉండేది కదా, ఆడి కెప్టెన్ అయ్యి ఉంటే 19 అది ఏమాత్రం తేడా అయినా మ్యాచ్ అయిపోయేది. ఆ చేతిలో ఉన్న మ్యాచ్ చాలా వేసినట్టు కమిన్స్ డెత్ బౌలింగ్ తెలిసింది ఈ సీజన్, అంటే సక్సీడ్ అయ్యి మిడిల్ ఓవర్స్ లోనే వేసే డెత్ గా రాలా. నేను అనుకోండి ఐపీఎల్ ఇదే అనుకోండి ఫస్ట్ టైం కమిన్స్ డెత్ బౌలింగ్ వేయడం, లాస్ట్ లో రావడం. వచ్చి ఫస్ట్ బాల్ వికెట్ తీసాడు, ఆ తర్వాత ఏమి యార్కర్లు వేసాడు రా అయ్యా. నాకు ఇప్పటికీ గుర్తుంది, 3rd బాల్ ఏమో స్లో బౌన్సర్, ఫోర్త్ బాల్ వైడ్ యార్కర్, 4th బాల్ వైడ్ యార్కర్, 5th బాల్ మళ్ళీ స్లో బౌన్సర్. అమ్మ కమిన్స్ అయినా బౌలింగ్ వేస్తుంది అనిపించింది నాకు ఒక నిమిషం అసలు అక్కడ. ఇక లాస్ట్ బాల్ అంత అయిపోయింది, అమ్మ ఎక్కడి నుంచి వచ్చిందిరా, 19 from 12 నుంచి 18 from 11, 18 from 7 వచ్చింది అనుకున్నాను. 6 ఇచ్చాడు వచ్చి. అప్పటికి ఆ 6 ఇచ్చినా కూడా
ఓవర్ అంతా ఎక్సలెంట్ అసలు అక్కడ వరకు 13 కూడా కొంచెం ఆ, ఉమ్, కొంచెం ఉంది ఇప్పుడు. ఆడు ఓవర్ అంతా బాగా చేస్తే 6 కొట్టాడు కాబట్టి అది ఓకే, ఎక్స్క్యూజబుల్ అది. ఇంకా లాస్ట్ ఓవర్ మ్యాడ్నెస్కి వస్తే ఫస్ట్ బాల్ నైస్ గా అశ్విన్ సింగిల్ తీసి స్ట్రైక్ ఇచ్చాడు రిచువల్ ప్రకారం. కానీ నాకు వరస్ట్ అసలు ఏమనిపించింది అంటే మూడు అసలు టూస్ లో లాస్ట్ బాల్ ఇచ్చే వరకు కూడా ఆ మూడు టూడీల్లో 2 టూడీలు గ్యారంటీ ఎవరికి సింగిల్స్. ఇస్తాడు బాల్ ఇప్పుడు కెప్టెన్సీ? ఆ భువి వచ్చాడు కానీ బాగా వేస్తుంటే అక్కడ 3 టూడీలు కనిపిస్తున్నాయి కదా, ఆ మూడిట్లో అసలు పునాద్ గడ్ ఇచ్చి ఉంటే మాత్రం, అవును. ఏం చెప్పలేం. 20th రొనాల్డ్ గడ్ ఇచ్చి ఉంటే మాత్రం మ్యాచ్ అసలు చెప్పలేం. చెప్పలేం అసలు. అదే చెప్పలేం నాకు ఇప్పటికైతే. తెలిసి అయితే త్వరగా అయిపోయేది చాలా మ్యాచ్. అవును. ఉమ్. ఇంకో నాకు ఎక్కడ కోపం వచ్చిందంటే ఎందుకంటే అంటే అక్కడ బౌలర్ కూడా ఆడేది పవర్. అవును మూవీ చాలా వేసినట్టు అసలు ఆడికి హిట్టింగ్ ఛాన్స్ అవ్వకుండా వేసాడంటే అసలు భువి నెంబర్ 1 వేసాడు నా అసలు. ప్రకారం భువికి ఎందుకు వెళ్ళండి ఎక్స్పీరియన్స్ ప్యూర్ అసలు చెప్తున్నా కదా. ఇంకా ఏంటి అంటే ఫుల్ ఇంకా నమ్మకం పెట్టేసి 200% నమ్మకం పెట్టేశాడు ఇంకా మీన్స్ భువి మీద ఈ రోజు అయితే. కానీ ఫీల్డింగ్ నాకు పైగా ఫస్ట్ ఓవర్ వికెట్ తీయడం వల్ల ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటాడు. అదే మూవీ ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్ లో ఉంటాడు. ఆ మూడు టూడీలు కనిపిస్తున్నాయి కదా అక్కడ, 2 టూడీలు అందులో సింగిల్స్ అవ్వాలి. ఫీల్డింగ్ నాకు పెద్ద కోపం వచ్చింది అక్కడ అసలు. ఒరే ఏం త్రోల్ రా అసలు. చేతిలో బాల్ నేను ఒకటి సమర్థ్, అదేగా ఆ సమాధి అదోకే అది క్లాస్ అని కూడా అమలపోయాడు. అదోకే. ఆ లాస్ట్ ఆడు పడిపోయాడు చూడు, హెల్మెట్ అదే ఊడిపోయి మొత్తం పడిపోయింది పవల్ కొద్దిసేపు డ్రింక్ అవును, బ్రేక్. ఫిఫ్త్ బాల్. అది వరస్ట్ రా అసలు. చేతిలోకి బాల్ వచ్చే టైంకి సింగిల్ అయిందిరా అక్కడ, సింగిలే అయింది అక్కడ చేతిలోకి బాల్ వచ్చే టైంకి. అది వరస్ట్ అసలు. త్రో ఏం చేస్తున్నాడు రా, బాల్ కప్పలు పడుతున్నాడు ఆ బాల్ పట్టుకుని అక్కడ. సింగిల్ అయిపోయింది రే, బాల్ చేతిలోకి వచ్చేసరికి సింగిల్ అయిపోయి ఇటు బాల్ ఇచ్చేసరికి 2D అయిపోయింది రా అక్కడ. ఆ డైవ్ కూడా అసలు మా ఫుల్ లెంత్ దేకేసాడు అసలు. ఇంకా చచ్చిపోయినా పర్లేదు, జెర్సీ సినిమాలో లాస్ట్ లో అర్జున్ వేస్తాడు చూడు డైవ్, చచ్చిపోయినా పర్లేదని అలా వేసాడు డైవ్. ఇంకా అమ్మా ఇంకెంత డైవ్ రా బాబు అది. ఆడు అశ్విన్ ఫుల్ రెడీ ఉన్నాడు అసలు వచ్చాడు. అదేగా ఆడు వేసిన డైవ్ కి దేకేసి మొత్తం హెల్మెట్ కూడా ఊడిపోయి ఆడు పడిపోయింది అసలు. కొట్టడం లేటు. అదేగా. అశ్విన్ అయితే అసలు ఆడు కొట్టడం లేడు, ఇటు ముందే పరిగెట్టేస్తున్నాడు. వచ్చిన రాకపోయినా నాకు సంబంధం లేదు, నేను కూడా తిరిగేస్తాను అన్నట్టే పరిగెట్టాడు. ఇంకా టైంకి అలాగే ఉంటారులే నాన్ స్ట్రైకర్. నువ్వు మెయిన్ బ్యాట్స్మెన్ ఉన్నాడు కాబట్టి ఆడు ఇంక రెడీగా ఉన్నాడు పరిగెట్టడానికి. అప్పుడు వచ్చింది అయ్యా లాస్ట్ బాల్. ఆ లాస్ట్ బాల్ కి మంచి కాంటెక్స్ట్ ఏంటో మంచి కాంటెక్స్ట్ చూపిస్తా. వాడు మంచిగా ఫుల్ టాస్ వేసి డైరెక్ట్ ఎల్బిడబ్ల్యూ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఇంకా బౌన్సర్ లేకపోతే యార్కర్ వేస్తాడేమో అనుకున్నాను నేను, లేకపోతే వైడ్ యార్కర్ ఉంటది కదా కృష్ణ అలా వేస్తాడేమో. కృష్ణ ఈ మేము చూసి ఏమైనా గుర్తొచ్చిందా కృష్ణ? గతం గుర్తొచ్చింది. నాకు 2019 నాకు నిజంగా గుర్తొచ్చింది మ్యాచ్ అవగానే. గ్రౌండ్ హైదరాబాద్ 2 from 1. నాకు ఆ టైంకి రాలేదు కానీ ఆ ఫుల్ టాస్ పడంగానే నేను ఫిక్స్ ఏంటయ్యా ఇది, అదే రిపీట్ అవుట్ అవుట్ అవుట్. అసలు నేను చిన్న పిల్లల్లో ఎగిన టైంకి నేను అప్పుడు ఆ 2019 ఫైనల్ అప్పుడు ఎలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయినా, ఈ రోజు ఆ ఫుల్ టాస్ పడంగానే సేమ్ నాకు వెంటనే నాస్టాలజీ అసలు గుర్తొచ్చింది. చూసావా 5 ఏళ్ళు అవుతున్నా ఆ ఫైనల్ బాల్ కి అంత వాల్యూ అసలు. సో అప్పుడు మనం హాస్టల్లో ఉన్నాం కదా. నేను ఇంటికి వచ్చా, బ్యాటింగ్ వాల్యూ అది. అసలు నువ్వు చూసుకో, 2 లో ఫుల్ టాస్లే. అది కూడా ఫుల్ టాస్ ఏనా బాగా, అది కూడా లో ఫుల్ టాస్, అది కూడా లెగ్ స్టంప్ మీదే. ఇది కూడా సేమ్ అసలు. మలింగా కదా అసలు ఎక్సలెంట్ అది. అసలు నేను వెయిట్ చేస్తున్నా ఇప్పుడు ఏ బాల్ వేస్తాడు. 2 from 1 యార్కర్ వేసినా టచ్ చేసి 2 తిరిగేస్తున్నారు, మామూలు లెంత్ బాల్ వేసినా టచ్ చేసి 2 తిరిగేస్తున్నారు. వచ్చాడయ్యా ఫుల్ టాస్ వేసుకొని. కానీ ఒక మూమెంట్ లో లైక్ సూపర్ ఓవర్ పడితే బాగుంటుందేమో అనిపించింది ఆ ఫిఫ్త్ నాకు బాల్. అనుకున్నా కానీ లేదు, సూపర్ ఓవర్ పడుంటే ఈ న్యూస్ పెయింట్ అనేది కాదేమో, అంతే ఎంత ఎక్సైటింగ్ గా ఉండేది కాదేమో అసలు సూపర్ ఓవర్ పడింటే. మేబీ అవును, పడలేదు కాబట్టి ఇంత ఎక్సైటింగ్ గా ఉంది ఇది. పడుంటే శవాలు లేచి అక్కడ స్టేడియంలో ఈ పాటికి. నన్త్ లెస్ ఆరెంజ్ ఆర్మీ కంబ్యాక్ ఇచ్చారు. ఎవరు యాలయ్య ఏలయ్య ఏంటి అందరివి లేచి సూపర్ ఓవర్ పడి ఉంటే ఎవరు లేచా అన్నాను సవాల్. సూపర్ ఓవర్ పడి ఉంటేనా ఫ్యాన్స్ ఇంకెవరి స్టేడియం లో ఉండాలి లాస్ట్ టైం ముందు. స్టేడియంలో
ఇంకోటి బెట్టింగ్ బెట్టింగ్ బాబు అసలు మా ఫ్రెండ్ ఒకడు ఈరోజు చచ్చిపోయి వేసాడు రా ఉంటారు ఈరోజు బెట్టింగ్ సందీప్. వేసిన వాళ్ళు. వాడు మొన్న ముంబై మీద వేసాడు రా లక్నో మ్యాచ్ అప్పుడు. నేను అన్నా ఎందుకు వేసారా, లక్నో మీద వేయాల్సింది కదరా గెలుస్తుంది అన్నాను. డబ్బులు పోయినాయి ఆడికి ఆ రోజు. ఈ రోజు కూడా అదే బాధపడ్డాడు. నేను అన్న అరే ఎస్ఆర్హెచ్ మీద ఆయన ఊరికి ఆడుకోవడానికి ఎస్ఆర్హెచ్ ఎందుకు వేసారా, ఓడి లేదులే ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా, గెలిచింది ఈరోజు. ఎక్సలెంట్ అసలు ఈరోజు. అమ్మా నాకు ఒకటే ఆనందం ఏంటంటే రోత మ్యాచ్ల తర్వాత ఇది మంచి మ్యాచ్ పడిందిరా. అవును, మ్మ్. నిన్న మంచి మ్యాచ్ పడుద్ది అనుకున్నాం కానీ బాగా కొంచెం నిన్న మంచి మ్యాచ్ నిద్రపోయే కాదు మ్యాచ్ అది. పడదా నిన్న నిన్న. నిన్న రోత కూడా కాదు, ఇది రొట్ట మ్యాచ్ నిన్నది. వద్దులే దాని గురించి ఎందుకులే ఇంక ఇప్పుడు. సో రేపుంది, బౌలింగ్ రేపు లేదు బ్రో. అసలైన మ్యాచ్ ఉంది, ఇది చూడాలి ఇప్పుడే ఎలా మరి. ఉందంటే నెక్స్ట్ మ్యాచ్ ఎలా ఉంటాయి అసలు సిఎస్కే. మ్మ్. ఆ, ముస్తా ఫిజ్ వెళ్ళిపోతున్నాడుగా, వెళ్ళిపోయాడు ఆల్రెడీ. బిజీ వెళ్ళిపోతున్నాడు. పాదిరానని తీక్షణ కూడా వీసాకి వెళ్తారంట. అదంతా సక్సెస్ అయిపోయి అంతా ఉంటే వస్తారు, లేకపోతే లేదు. ఎందుకు మీకు గ్లీసన్ దొరికాడుగా ఆ నిన్న మొన్న. చహర్గాడేమో నైస్ గా వెళ్ళిపోయాడు బానే, నిన్న నిన్న ఇంజురీ అని నిన్న చెప్పి. నిన్న గ్లీసన్ బాగానే వేసాడు బౌలింగ్. ఓ, అది కాదు చహర్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వస్తున్నా, ఏంటి ఇన్ని మ్యాచ్ ఆడేస్తున్నాడు ఇంకా ఇంజురీ అవ్వలేదు ఏంటి అని చెప్పి. నిన్న మంచి లేదు, షాక్ దొరికింది, కుర్రాడు నిన్నటిది బాగానే ఎస్కేప్ అయిపోయాడు. అదేమి హెవీ ఇంజురీ కాదంట్లో, వచ్చేస్తాడు కంబ్యాక్ ఇస్తాడంట్లే అన్న. ఓహో, ఓకే ఓకే, మామూలు కంబ్యాక్ ఉండదు. సో ఓకే, ఇంకా ఈ సూపర్ డూపర్ మ్యాచ్ డిస్కషన్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. నాకు తెలిసి ఈ సీజన్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యాచ్, ఆ, గుర్తుండిపోద్ది. గుర్తుండిపోద్ది. ఎందుకంటే కొట్టింది ఆషామాషి టీంలు కూడా కాదు, వాళ్ళు టేబుల్ దూసుకెళ్తున్నారు. టాపర్స్. జెట్ స్పీడ్ లో దూసుకెళ్తున్నారు వాళ్ళు. ఈ సీజన్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలింగ్ అటాక్ కావాలి. మ్మ్. బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ అసలు ఈ సీజన్. మ్మ్. సో సో నేను మరి రేపు మీ మ్యాచ్ నాకు ఉందిగా, ఎస్ఆర్హెచ్ ముంబై బ్యాటింగ్ ఇండియన్స్ అంటే కేకేఆర్. ఎన్కేఆర్ మెయిన్. ఎన్కేఆర్ అప్పుడే నిక్ నేమ్ ఇచ్చారుగా, ఎన్కేఆర్. అది మాదేముందిలే, రేపు ఏముందిలే, ఇంకా నేను పడుకుంటాను ఇంకా. ఛీ, మొన్న నా జీవితంలో ఫస్ట్ ఏంటి టైం అసలు రా, ప్రతి మ్యాచ్ మధ్యలో ఏంది? 4-5 సార్లు వేస్తున్నాడు కదా మీది. నా జీవితంలో ఫస్ట్ మీ టైం నేను హెచ్కి ముంబై ఇంటర్వ్యూ నేను ఇంటర్వ్యూ అసలు అంటే పోస్ట్ మ్యాచ్. అస్సలు ముంబై మ్యాచ్ చూడదు నా లైఫ్ లో ఫస్ట్ టైం. మొన్న ఫస్ట్ 2 ఓవర్లు అవ్వగానే నాకు అర్థమైపోయింది మ్యాచ్, ఇంకా కృష్ణ ఆపేశాను ఇంకా అసలు. తెలుసుగా, స్క్వాడ్ లో 4 మెంబర్స్ ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ఉన్నారు వరల్డ్ అది కప్ స్క్వాడ్ లో. మామూలుగా ఉండదు. అది అలాంటి టీం పట్టుకుని ఇంక రేయ్, ఎన్నంటే అలాగే అంటాడు అలా. ఎప్పుడైనా ఇండియా టీం కెప్టెన్ వైస్ కెప్టెన్ ఒకే ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఆడడం చూసావరా? ఐపీఎల్ ఫ్రాంచైజీలో మళ్ళీ ఉల్టా వైస్ ఆ, కెప్టెన్ కెప్టెన్. అది మామూలుగా ఉండదు మరి. అలా ఉంటది ఐపీఎల్ అంటే. అది దట్ ఈస్ ముంబై ఫర్ యూ. మ్మ్. అది ఓకే, ఇంకా ఈ బ్యూటిఫుల్. మన బొమ్రా బాగా వేస్తాడు కదా. మొన్న బుమ్రా ఏదో వేసాడులే మొన్న. ఏమన్నా మ్యాచ్ అదే చూడలే మొన్న బాగానే అసలు. వేస్తాడు. నాకు తెలీదు ఇక నేను పొద్దున్న చూద్దాం మరి దాంట్లో మొన్న మ్యాచ్ కలుస్తాడా. చూడలే. రేపు కేకేఆర్తో అయ్యా ఆ నారాయణ గాడు, ఆ సాల్ట్, ఆ ఫస్ట్ బ్యాటింగ్ పడితే గోవిందా. ఫస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా అయ్యాలి, మామూలుగా ఉండదు. మళ్ళీ నరేంద్ర రేపు ఫిక్స్, కొట్టేస్తే రేపు ఫిక్స్ నార్మల్ చూడు. ఉండదు. ఒక్క కొట్టుడు కొట్టించుకుంటాడు రేపు చూడు. నరేన్తో కొట్టించుకుంటాడు చూడు రేపు, నరేన్తో. అది లేదు రేపు ఎందుకో నాకు హెచ్పి బౌలింగ్ బాగా వేస్తాడంటే. మొన్న వేస్తాడు ఆల్రెడీ. మొన్న 2 for 26 అంటగా చూశాను క్రిక్ బజ్ లో. మ్యాచ్ చూడకపోవడమే మంచిదైంది. చూశాను అనుకో, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి నాలో మళ్ళీ. లేదు లేదు ఆడు ఇప్పుడు యాస్ తీసి పడుకోబెడేస్తాడు నెక్స్ట్ మ్యాచ్. అది అసలే నెక్స్ట్ 2 మ్యాచ్లు వాంకడేలో, ఒకటి కేకేఆర్ తోను, ఒకటి లక్నోతోను. కేఎల్ రాహుల్ రివెంజ్ తీర్చుకుంటాడు ఈసారి. వాంకడే కాబట్టి సెంచరీ కొట్టి దిగుతాడు మళ్ళీ, గ్యారంటీ. చూద్దాం ఫిక్స్ అది. మరి. లైక్ అంటే మీ వాళ్ళ గురించి తెలిసిందే కదా, మీ మ్మ్. అంటే లాస్ట్ మ్యాచెస్ సూపర్ గా ఆడేసి టాప్ 4 లోకి వెళ్ళిపోయే ఉంది కదా, ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ లేదనేనా? స్టామినా ఉంది, ఆ గట్స్ ఉన్నాయి. రేయ్, మీరు మేము 2 టైర్ ఏసీలో బర్త్లు కన్ఫర్మ్ చేసుకుని ఆడుకుంటున్నాం, గూటీ వెళ్ళి ఆడుకుంటున్నాం అక్కడ ఆల్రెడీ. అది సో ఓకే, ఇంకా ఈ డిస్కషన్ ఇక్కడితో ఎండ్ చేద్దాం. నెక్స్ట్ వీడియో మా ముస్టో టీమ్ వర్సెస్ కేకేఆర్ రేపు డిస్కషన్లో కలుద్దాం.
కానీ ఒక నిమిషం, మ్మ్. మనం అసలు పంజాబ్ టీం గురించి మాట్లాడుకోవాలి. పంజాబ్ టీం లాస్ట్ గురించి మళ్ళీ పంజాబ్ మ్యాచ్ లో మాట్లాడదాం. సరేలే. మ్మ్. ఎందుకంటే నిన్న మ్మ్. వీడియో చేయలేదు కదా, పంజాబ్ అసలు మ్మ్. చాలా మ్మ్. వద్దులే కంగారు అన్ని పడకు, తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇంకంతా 3 రోజుల్లో మళ్ళీ మ్యాచ్ ఉంది మాకు. మ్మ్. సిఎస్కే చూద్దాం. పంజాబ్ ఉంది మళ్ళీ ఇంకో మ్యాచ్. అవునా? కంబ్యాక్ ఇస్తారైతే. నెక్స్ట్ మెంటల్ మాస్. ఈసారి తలాని. మామూలు కంబ్యాక్ కాదు. ఈసారి లక్నోతో ఈసారి లక్నోతో జరిగినట్టు జరుగుతుంది మళ్ళీ. ఈసారైనా తలాన్ సింగిల్ తీసి ఆ గుండెగాడికి స్ట్రైక్ ఇమ్మను. ఎల్ఎస్జీతో 2 మ్యాచ్ ఓడిపోయాము, అలాగే పంజాబ్ తో 2 మ్యాచ్ ఓడిపోతాం. ఈసారన్నా తలాని సింగిల్ తీసి ఆ గుండెగాడికి స్ట్రైక్ ఇమ్మను. అన్నది కొంచెం కాంట్రవర్సీ అయింది కానీ ఎందుకులే మళ్ళీ ఇంకా. కాంట్రవర్సీ లేదు అసలు. వద్దులే. వద్దు. వదిలే. ఓకే. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. కృష్ణ గారి విశ్లేషణ ఫ్యాన్స్ కామెంట్ కూడా చేయండి. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.